పిల్లలు, ఈరోజు మనం లంబరేఖల గురించి మరికొన్ని విషయాలు నేర్చుకుందామా? లైన్ ఏ y = 2x + 11. లైన్ ఏకు లంబంగా ఉంటూ బిందువు 6, -7 గుండా పోయే లైన్ బి యొక్క సమీకరణాన్ని కనుక్కోండి. ఇది మనకు ఇచ్చిన ప్రశ్న. లైన్ ఏ మరియు లైన్ బిలు పరస్పరం లంబంగా ఉంటాయని మనకు లెక్కలో ఇచ్చారు. అంటే బి రేఖ యొక్క వాలు రేఖ ఏ యొక్క వాలుకు ఋణాత్మక విలోమము అవుతుంది. అంటే మనకు రేఖ బి యొక్క వాలు కావాలంటే ముందు రేఖ ఏ యొక్క వాలును కనుక్కొని దానికి నెగటివ్ ఇన్వర్స్ కనుక్కుంటే అది రేఖ బి యొక్క వాలు అవుతుంది. కాబట్టి మనకి వాలు వస్తుంది. మరియు ఒక బిందువు 6, -7 ఇచ్చారు. ఈ రెండిటిని ఉపయోగించి రేఖ బి యొక్క సమీకరణాన్ని కనుక్కోవచ్చు. సరే, రేఖ ఏ యొక్క వాలు ఎంత? రేఖ ఏ యొక్క సమీకరణం డైరెక్ట్గా వాలు అంతరఖండ రూపంలో ఉంది. కాబట్టి రేఖ ఏ యొక్క వాలు 2. ఇది mx + b ఫామ్లో ఉంది కదా, కాబట్టి వాలు m = 2 అవుతుంది. స్లోప్ ఆఫ్ లైన్ ఏ = 2. రేఖ బి యొక్క స్లోప్ ఎంత అవుతుంది? రేఖ ఏ మరియు రేఖ బిలు పరస్పరం లంబంగా ఉంటాయని లెక్కలో ఇచ్చారు. కాబట్టి రేఖ బి యొక్క వాలు రేఖ ఏ యొక్క వాలుకు నెగటివ్ ఇన్వర్స్ అవుతుంది కదా. 2కు విలోమం 1/2. నెగటివ్ ఇన్వర్స్ లేదా ఋణాత్మక విలోమము అంటే -1/2 అవుతుంది. దేర్ఫోర్ బీస్ స్లోప్ = -1/2. రేఖ బి యొక్క సమీకరణం y = వాలు -1/2x + y-ఇంటర్సెప్ట్ b. మనకు b వాల్యూ తెలియదు, కానీ మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి b వాల్యూ కనుక్కోవచ్చు. రేఖ b బిందువు 6, -7 గుండా పోతుంది కదా. అంటే x = 6 అయినప్పుడు y = -7 అవుతుంది. 6, -7 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయగా -7 = -1/2 × 6 + b. 2 6లో 3 టైమ్స్ పోతుంది. అంటే -7 = -3 + b. ఇరువైపులా 3ని యాడ్ చేస్తే మనకు b వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ b = -7 + 3. b = -4. దేర్ఫోర్ y-ఇంటర్సెప్ట్ b = -4 వచ్చింది. m = -1/2 మరియు b = -4 వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లైన్ బి ఈక్వేషన్ వస్తుంది, అవునా? లైన్ బి y = -1/2x -4. -1/2 అంటే వాలు m, 4 అంటే y-ఇంటర్సెప్ట్ b = -4. ఇదే మనకు కావలసిన సమీకరణం.